అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ గ్యాస్ మంటలు కొనసాగుతున్నాయి. పాసర్లపూడి బ్లోఅవుట్ తరహాలోనే అత్యధిక పీడన శక్తితో గ్యాస్ మంటలు ఎగిసిపడుతున్నాయి. 2 రోజులైతే తప్ప కంట్రోల్ చేసేది చెప్పలేని స్థితిలో పరిస్థితులున్నాయి. డెబ్రిష్ తొలగిస్తే తప్ప కంట్రోల్ చేయలేని స్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇరుసుమండ గ్రామస్తుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఇప్పటికే ఓఎన్జీసీ రీజనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం చేరుకుని బ్లోఅవుట్ ని పరిశీలించారు. ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేమని ఓఎన్జీసీ క్రైసిస్ టీం చెబుతోంది. మరిన్ని వివరాలు ఇరుసుమండ నుంచి మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. ఏదైతే మలికిపురం మండలం కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఈ గ్రామంలో ఇప్పుడు మన వెనకే ఈ బ్లోఅవుట్ మండుతూ ఉంది. ఇక్కడ ఏదైతే డీప్ డ్రిల్లింగ్ సంస్థ ఈ డ్రిల్ చేస్తుండగా ఈ బావి లోనే ఒక బ్లోఅవుట్ సంభవించింది. అంటే 2.7 కిలోమీటర్ల భూగర్భం నుంచి వేసిన బావి నుంచి గ్యాస్ ఎగిసిపడుతుంది. దాంతో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి అంటే 1 గంట నుంచి కూడా ఇదే విధంగా మంట మండుతూ ఉంది. పచ్చని కొబ్బరి కోనసీమలోని కొబ్బరి తోటలకి ఇది చిచ్చుగా మారింది. ఇప్పుడు పరిసర ప్రాంతాల్లో కొబ్బరి చెట్లన్నీ కూడా మాడి మసైన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలవారిపాలెం మొత్తం ఈ గ్రామాలకు సంబంధించిన 1000 కుటుంబాలని సురక్షిత ప్రాంతాలకి, పునరావాస కేంద్రాలకి ఇక్కడ అధికారులు తరలించారు. మొత్తం గ్రామాల్లో విద్యుత్తుని నిలిపేశారు. ఇక్కడ అంటే ఎలాంటి మళ్ళీ సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా విద్యుత్తుని నిలిపేసిన పరిస్థితి. అలాగే గ్రామంలో ఉన్న పశువులన్నింటినీ కూడా దూరంగా తీసుకెళ్లి రక్షించుకున్న పరిస్థితి కూడా ఇక్కడ గ్రామాల్లో కనిపిస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే ఇప్పటికిప్పుడు ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితి కాదు. అయితే 1995లో ఇక్కడే దీని కొంత దూరంలో సమీపంలోనే దాదాపుగా ఇక్కడికి 25 కిలోమీటర్ల సమీపంలోనే సంభవించిన పాచర్లపూడి బ్లోఅవుట్కి తగ్గట్టుగానే తరహాలోనే ఈ బ్లోఅవుట్ కూడా ఉంది. అప్పట్లో బ్లోఅవుట్ దాదాపుగా 65 రోజులు అక్కడ బావి మండి తర్వాత అప్పుడు క్లోజ్ చేయగలిగారు. ఇప్పుడు ఇక్కడ కూడా అత్యధిక పీడన శక్తితో గ్యాస్ వెలువడుతూ ఉంది. మంటలు కూడా వ్యాపించడంతో మొత్తం వెలువడిన గ్యాస్ అక్కడ మండిపోతుండడంతో కొంతవరకు ఈ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండడానికి అవకాశం ఏర్పడిందని చెప్పొచ్చు. అంటే మంటలు లేకుండా కనుక గ్యాస్ కనుక వ్యాపించినట్లయితే ఎవరు ఏ అగ్గిపుల్ల వేసినా కానీ చాలా పెద్ద ప్రమాదం, ముప్పు సంభవించేది. అలాంటిది అంటే గ్యాసు 2 గంటల పాటు లీక్ అయిన తర్వాత అక్కడ కొన్ని స్ఫోటనాలు పేలి మంటలు వ్యాపించాయి. దీంతో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే చాలా ఆందోళనకరంగా ఉన్న పరిస్థితి ఉంది. కోనసీమలోని మళ్ళీ 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇదే జనవరి నెలలో గతంలో పాచర్లపూడిలో జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే నగరంలో కూడా 2014లో ఒక పైప్ లైన్ బ్లాస్ట్ అయ్యి మొత్తం 25 మంది చనిపోయిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రాణ నష్టం ఏమీ జరగకుండా ముందస్తుగా దురదృష్టవశాత్తు ముందస్తుగా చర్యలు తీసుకోవడం జరిగింది. వీరందరినీ తరలించడం వల్ల ఇక్కడ ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. అయితే ఇది కంట్రోల్ చేయాలంటే కనుక మొత్తం 3-4 దశలు ఇక్కడ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే ఓఎన్జీసీకి సంబంధించి నర్సాపురం నుంచి రీజనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీము ఇక్కడికి చేరుకుని ఈ బ్లోఅవుట్ జరుగుతున్న రిగ్ ప్రాంతాన్ని పరిశీలించింది. అయితే ఇప్పటికప్పుడు వెళ్ళి ఇక్కడ కంట్రోల్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఏమీ కనిపించట్లా. ఎందుకంటే రిగ్ అంతా మొత్తం కుప్పకూలిపోయింది. ఈ మంటకి కరిగిపోయి కుప్పకూలిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ బావి నుంచి గ్యాస్ వస్తుందో దాని మీద ఈ రిగ్గు మొత్తం శకలాలన్నీ పడిపోయినాయి. దీంతో అది తీయాలంటే కనుక మొత్తం మంటలన్నీ అదుపు చేస్తే తప్ప సాధ్యం కాదు. అది తీసిన తర్వాత కానీ ఇది క్యాప్ వేయడానికి అంటే దాన్ని అదుపు చేయడానికి సాధ్యం కాదు. ఇవన్నీ పరిణామాల రీత్యాలో మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ అత్యధిక పీడన శక్తితో గ్యాస్ వెలువడుతున్న నేపథ్యంలో ఇటు ఢిల్లీ నుంచి అలాగే ముంబై నుంచి కూడా ప్రత్యేకమైన నిపుణులు వస్తున్నారు. అలాగే అవసరమైతే అమెరికా నుంచి కూడా నిపుణులు రప్పించడానికి ఓఎన్జీసీ వాళ్ళు కూడా సంప్రదింపులు జరుపుతున్నారని ఇంతకు ముందే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇక్కడ మీడియాతో చెప్పిన పరిస్థితి. అయితే ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. అది 2 రోజులు సమయం పడుతుంది. ఈ 2 రోజులు కూడా ఈ మంటలు వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఒక వాటర్ అంబ్రెల్లా ఏర్పాటు చేసేందుకు ఓఎన్జీసీ దగ్గర ఉన్న టెక్నాలజీ తోటి పైపులతోటి రేపటికి ఉదయానికి ఒక కార్యక్రమం చేపడుతున్నాం. దీనికి అత్యధికంగా నీరు కావాలి. నీరు ఎంత అవసరం, ఏ విధంగా ఇది వాటర్ అంబ్రెల్లా చేయాలి,
ఎన్ని పంపులు పెట్టాలన్న దాని మీద ఇప్పుడు ఓఎన్జీసీ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లుగా కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పారు. ఏదైనా చూసినట్లయితే ఇది ఇప్పటికిప్పుడు ఆగేది కాదు, కాస్త సమయం పడుతుంది, కొంచెం సాంకేతిక పరంగా చూసి ముందుకు వెళ్లాల్సి ఉంది. అలాగే బావిలో ఎన్ని నిక్షేపాలు ఉన్నాయి అంటే భూగర్భంలో ఈ బావికి క్షేత్రానికి సంబంధించి ఈ బావి చమురు అలాగే గ్యాస్ కలిపి ఎన్ని నిక్షేపాలు ఉన్నాయి, ఆ నిక్షేపాలు ఎంతకాలం మండితే ఒకవేళ మన కంట్రోల్ చేయగలిగితే ఎన్ని నిల్వలు ఉంటాయి అన్నీ కూడా అంచనా వేసిన తర్వాత ఈ అదుపు చర్యలు చేపడతామని కూడా జిల్లా కలెక్టర్ గారు చెప్పారు. దాంతో ఇప్పుడు ఓఎన్జీసీ అధికారులు కూడా ఈ అంచనా వేసే చర్యలో పాల్గొన్నారు. శ్రీదేవి.